హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక గ్రాండ్ డిజైన్ చేసుకుందామండి. దానికోసం నేనైతే ఇవి జరీస్ యూజ్ చేశానండి. ఈ జరీస్ మీ దగ్గర 1 రీల్ ఉన్నా కూడా 3గా పార్ట్స్ చేసుకోండి, లేదా 3 రీల్స్ ఉంటే 3 రీల్స్ అయినా సరే తీసుకోండి. ఓకేనా. ఈ 3 రీల్స్ నుంచి 3 లైన్స్ అయితే మీరు జరీ అయితే తీసుకోండి. నేను అయితే ఈ జరీతోటి ట్రై చేస్తున్నా, కానీ మీరు కావాలనుకుంటే మీరు థ్రెడ్తో కూడా చేసుకోవచ్చు అండి. నాకైతే దీంతో చేయాలని ఎప్పటి నుంచో అన్నమాట కోరిక. ఫైనల్లీ వాళ్ళకి కుదిరింది. ఇలా 3 లైన్స్ జరీ తీసుకొని ఆ తర్వాత బీడ్స్ వచ్చేసి మనకి కలర్స్లోనూ ఇలా దొరుకుతాయండి, తెలుసు కదా. ఈ బీడ్స్ అయితే తీసుకున్నాను. ఆ బీడ్స్ కూడా 2 కలర్స్, ఎల్లో ఇంకా పింక్ తీసుకొని ఈ 3 లైన్స్ జరీని నీడిల్కి అయితే ఎక్కిచ్చేసేయండి. ఓకేనా. ఇలా ఎక్కించిన తర్వాత ఈ 3 లైన్స్కి కూడా ఈ బీడ్స్ అన్నీ కూడా ఎక్కించండి. ఇన్ని కావాలని అయితే నేను చెప్పను, మీకు అంటే మీరు చుట్టుకోగలిగినంత ఎన్నైనా సరే ముందైతే బీడ్స్ ఎక్కించుకోవాలి. ఓకేనా. ఇవి ఎక్కించుకున్న తర్వాత కొన్ని అయితే ఎక్కించేసుకున్న తర్వాత నీడిల్ తీసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకొని ఈ జరీ 3 లైన్స్ కూడా ఉన్నాయి కదా, ఇవి తీసుకొని ఈ 2 ఫింగర్స్కి అయితే ఫస్ట్ ఒక రౌండ్ చుట్టండి చాలు. ఓకేనా. ఆ తర్వాత మనము ఒక్కొక్క లైన్కి 4 డ్రాప్ బీడ్స్ డ్రాప్ చేస్తూ చుట్టుకుందాము. ఓకేనా. ఇలా 4 1 2 3 4 5 ఇలా 4 బీడ్స్ డ్రాప్ చేస్తూ ఒక 15 లైన్స్ చుట్టుకోండి. ఇలా అయితే వస్తుంది. 50 లైన్స్ చుట్టుకున్న తర్వాత ఇది బయటికి తీసేసేయండి. మనం ఫస్ట్ తీసుకున్న లైన్ ఉంది కదా అండి, 3 ఇవి ఉన్నాయి జరీ లైన్స్. 3 జరీ లైన్స్ పట్టుకోండి. ఓకేనా. తీసుకున్న తర్వాత ఇవి బయటికి తీసాక కట్ చేసేసుకోండి. మీకు ఈ ఫింగర్ లోపలనే ఇలానే పెట్టేసుకొని ముడేసేసుకోండి. ఇది జరీ కాబట్టి మనకి చెదిరిపోదు, నీట్గానే ఉంటుంది. ఓకేనా. ఇది ఇలా ముడేసేసుకోండి. ముడేసేసుకున్న తర్వాత మన దగ్గర ఇట్లాంటి కలర్ బీడ్స్ ఉంటాయి కదా అండి, వీటిల్లోని మనకు కావాల్సిన పింక్ అండ్ ఎల్లో బీడ్స్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇలా అయితే ఇప్పుడు నేను పింక్కి పింక్ యూజ్ చేశాను, ఇది ఎల్లో కాబట్టి ఎల్లోకి ఎల్లోనే యూజ్ చేస్తున్నాను. ఈ జరీని తీసుకొని ఈ బీడ్ లోపల నుంచి ఇలా పెట్టేసేయండి. ఓకేనా. పెట్టేసిన తర్వాత మనం ముడేసుకున్నాం కదా, ఆ ముడిని చూసుకొని మీరు మళ్ళీ ఈ జరీని 2 సైడ్స్గా విడదీసుకోండి. ఓకేనా. మనకు ఇది ఇలా కింద ఇలా వస్తుంది చిక్కంగా మంచిగా. ఓకేనా. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సిల్క్ థ్రెడ్ వచ్చి శారీ కలర్ తీసుకుందాము, పింక్. అది తీసుకొని ఎన్ని లైన్స్ అంటే ఒక 6 లైన్స్ తీసుకోండి, సరిపోతుంది. ఒక 6 లైన్స్ అయితే పింక్ కలర్ థ్రెడ్ తీసుకొని నీడిల్కి అయితే వెక్కిచ్చేసేయండి. సిల్క్ థ్రెడ్ తీసుకున్నాం కదా, 6 రౌండ్స్ తీసుకొని కలిపి ముడేసుకుంటే మనకి ఇవి 12 లైన్స్ అయితే అవుతాయండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఈ జరీకి అయితే ఇలా నార్మల్ క్రోషా లాగా మనము ఇలా చేసుకుందాము. ఇది వచ్చి సింపులే అండి, చాలా ఈజీ కూడా చేసుకోవచ్చు. ఇంకా మనము థ్రెడ్ వచ్చి సన్నగా తీసుకున్నాం కాబట్టి మనకి నీట్గా వస్తుంది. ఇంకా దారాలు కూడా ఏమీ చిక్కుపడవు. ఇలా ఈ జరీ లైన్ మొత్తం కూడా అల్లుకోండి. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, మనకి
ఇంతసేపు చెప్తున్నా అనేసి ఇంత టైం పడుతుందని అనుకోవద్దు. మీరు ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. మనది ఇది సిల్క్ థ్రెడ్ కాదు కాబట్టి, జరీ కాబట్టి అది ఎటు జరగదు, అలానే ఉంటుంది. అలాగే మనం బీడ్స్ ఎక్కించుకున్నది కూడా జరీనే కాబట్టి మనకి అంత ఇబ్బంది ఏమి అనిపించదు. అంటే దారాలు ఊసిపోతున్నట్టుగా కానీ, చేతిలో ఆగకుండా ఊడిపోవటం కానీ అట్లాంటిది ఏమి ఉండదు అనమాట. అందుకోసం అనేసి అయితే నేను జరీ యూజ్ చేసుకున్నాను. అది ఒక రీజన్ అను. ఇంకొకటి వచ్చి మనకి ఈ కలర్ బీడ్స్ యూజ్ చేసేటప్పుడు ఏ కలర్కి ఆ కలర్ అయితేనే బాగుంటుంది అనమాట. అందుకోసం అనేసి వేరే కలర్ యూజ్ చేయాల్సి వస్తుంది కదా, మళ్ళీ బీడ్ డిఫరెంట్గా కనిపిస్తుంది మనకి. అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ఒకేసారి ఈ జరీ అనుకోండి, అన్నిటికీ జరీనే అవుతుంది. ఎలాగో పైన మనము ఇలా అల్లేసుకుంటాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లము ఉండదు మనకి. ఇంకా గట్టిగా కూడా ఉంటుంది జరీ కాబట్టి, అందులోనూ 3 లైన్స్ కూడా మనం యూజ్ చేసాం కాబట్టి ఇంకా గట్టిగా కూడా ఉంటుంది. అన్ని విధాల జరీతో చేసుకుంటే ఈ డిజైను బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. ఓకే అంటే ఓకేనా. ఈ చివరికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ స్టార్టింగ్ నుంచి చేసినప్పుడు ఉన్న ముడి ఇంకా ఇటువైపు జరీ కూడా కనపడుతుంది కాబట్టి దానికి ఇలా చుట్టేసేయండి. చుట్టేసి ఇలా వెనక వైపు తిప్పి చిన్నగా కాస్త గమ్ పెట్టేసేయండి ఆ చిన్న గ్యాప్లోని. ఇక్కడ కొంచెం గమ్ పెట్టేసి మనం థ్రెడ్ పైన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కట్ చేసేసుకోండి. ఓకేనా. కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ బీడ్ వచ్చేసి కాస్త హోల్ పెద్దగానే ఉంటుంది కాబట్టి పైకి జరుపుకోండి కొంచెం అంతే. ఓకేనా. అప్పుడు మనకి ఈ జరీస్ దగ్గర స్పేస్ వస్తుంది కదా, బీడ్స్ కొంచెము అటు ఇటు ఊగుతూ మంచిగా అనిపిస్తాయి అన్నమాట. మరీ టైట్గా లాగినట్టుగా కాకుండా కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది. ఓకేనా. ఇలా వచ్చేసి 2 కలర్స్లోనూ మనకు శారీకి మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటారో అన్ని అయితే మీరు ఇలా రెడీ చేసుకోవాలి. ఓకేనా. పింక్ జరీకి పింక్ బీడ్స్కి పింక్ బీడే తీసుకున్నాను, కాకపోతే ఎల్లో ఇది పెట్టాను అలా అన్నమాట. ఇలా అయితే ఆల్టర్నేటివ్గా తీసుకున్నాను నేను. మీకు ఎలా అనిపించిందో ఈ ఐడియా అయితే చెప్పండి. ఇంకా దీన్ని మనం శారీకి అటాచ్ చేసుకోవడమే అండి. చాలా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. మీరు కూడా ట్రై చేయండి. దీన్ని అటాచ్ చేసుకోవడం కూడా ఎలా చేసుకుంటారనంటే, ముందు అయితే ఇలా శారీకి అయితే ముడేసేసుకోండి. ముడేసుకున్న తర్వాత ఇంకా దీని లోపల అయితే ఏమీ పెట్టట్లేదు నేను. ఇక్కడ పైన ఇలా కుచ్చండి. ఓకేనా. కుచ్చిన తర్వాత ఇక్కడనే శారీకి కలిపి ముడేసేసుకోండి. ఓకే, బాగుంటుంది. ఇంకా పైన కానీ ఈ మధ్యలో కానీ బీడ్స్ కూడా ఏమీ పెట్టకండి. ఓకేనా. మీరు పెట్టి మనం లాస్ట్ టైం చేసాము అలా కూడా చేసుకోవచ్చులే, కానీ శారీని బట్టి చూసుకోండి. ఓకేనా. ఇలా 1 ఇంచుకి కానీ 2 ఇంచుకి కానీ చూసుకోండి. మనకు రీల్ వచ్చి 2 ఇంచ్ ఉంటుందండి. అందుకని ఎప్పుడన్నా టేప్ అందుబాటులో లేకపోతే నేను రీల్ హెల్పే తీసుకుంటాను. కాటన్ థ్రెడ్ కానీ సిల్క్ థ్రెడ్ కానీ. ఇంతే అండి, ఇలా అటాచ్ చేసేసుకోవటమే. ఇక్కడ ఫస్ట్లో మనకి పీకో లైన్ ఉండదు కాబట్టి అలా కట్ చేసేసుకున్నాను. పోను మనకి ఇలా లైన్ వస్తుంది కాబట్టి ఈ లైన్ లోపల నుంచి తీసి కట్ చేసుకోండి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. బాగుంది కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి 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 డిజైన్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా. మళ్ళీ మరొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుద్దాం. ఓకేనా. బాయ్. మెటీరియల్ అయితే అవైలబుల్గా ఉంది మన దగ్గర, కావాలంటే పెట్టుకోవచ్చు, ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా. పీకాక్స్లోనే ఈ మోడల్ అయితే అడిగారు, పంపించేస్తున్నాను. ఇంకా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి, పెట్టాను కదా, షార్ట్స్ పెట్టినా వీడియో పెట్టినా. ఓకేనా. అయిపోతున్నాయి కూడా.
చాలా చాలా ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి. బాయ్.